అన్నా ఏందన్నా ఇది ఇంకెన్ని రోజులు అన్నా? నాది ఏం లేదు, నేను చెప్పేసిన, నేను డైరెక్ట్ కుళ్ళ ఒకటే మాట చెప్పేసిన, ఇంకేం తమాషా చేసుకుంటా ఉంటా. తమాషా కాదన్నా, ఓవర్ అయిపోతుంది. నువ్వు సినిమా పనులలో ఈడ మాట్లాడక అర్థమైందా? ఈడ తమాషా సినిమా పనులలో చాలు కథం అయిపోయింది. ఇగో వీలైతే నేను యూట్యూబ్ అయినా బంద్ చేస్తా కానీ ఒక నిమిషం అన్న టెన్షన్ కాక ఎందుకని దొరుకుతున్నావు? అరే పౌరం అనే రోషం అనేది కొంచెమైనా ఉండాలి, అది అంతగానం ఉండద్దు. అరే తుడే చెప్పుకుంటా పోతున్నాడు, ఓన్ చెప్తుండు ఇంటున్నా అన్ని చేస్తున్నా అని చెప్పి అది చేస్తుంటే తమాషా చేస్తున్నాడు. అరే అరే దారాబాయ్ నువ్వు మాట్లాడు. మాట్లాడు కాదు, నాకు మొత్తానికే మంచి ఇరిగిపోయింది. వాడు మాట్లాడి మాట్లాడకపోయి నాకు అవసరం. వీలైతే యూట్యూబ్ పని చేస్తా గానీ ఈగో ఎందుకు వాడిని పోతున్నప్పుడు ఏంది పోతున్నప్పుడు పోతున్నారా ఇమ్రాన్ ఇంద్రా ఇమ్రాన్ చెప్తున్నాడు ఏంది చెప్పు. నేను కొట్టలేక నా వానికి కొట్టి కొట్టి నేనే బెజారైపోతున్నా వానికి. అన్న నువ్వు ఎందుకు మంచి కోసమే కదా ఒక తెప్పేస్తున్నావు. ఎక్కిచ్చిరు ఏదో నడిచింది ఇంకా అదే నడుస్తుంది అంతే. వానికి కావాల్సిన ఆశ్రయం. నాకేం పిచ్చోనా నేను అంత టెన్షన్ తీసుకోకన్నా, అంత అవసరమా నాకు ఒర్రకు అంటే నాకు బీపీ అట్లా తెప్పిస్తున్నా. సరే దుకాణానికి రాలే, ఆడు ఆ షాప్ ఓపెనింగ్ ఉంది అంటే ఆనం రావాలి కదా. ఫోటోలు వేసి వచ్చేసి నాకేం అవసరం వానికి ఎంత ఉంది అంత ఉండాలి. ఒక్క నిమిషం ఆగన్నా లేదు. అరే చెప్పే ఇట్రా చెప్పే మళ్ళీ ఇవన్నీ ఉండదు. అట్లా ఫైనల్ చేసుకుంటా ఆగన్నా. అరే అన్నా నీకు క్యాన్సర్ లేక వెళ్ళిపోయినావు అంటాడన్నా, నీకు మాట్లాడి క్యాన్సర్ లేక వెళ్ళిపోయినావు అంటాడు. ఇప్పుడు ఇట్లా మాట్లాడు మాట్లాడేశారు. ఏం మాట్లాడాలా చెప్పు. నేను అంటున్నా అర్చా ఇగో నువ్వు మంచితనానికి మాట్లాడిపించి అది చేద్దాం అనుకుంటున్నావు కానీ ఇది కాదు. వన్ గోర్ ఇమ్రాన్ గాడు ఏంది నువ్వు ఎందుకు తగ్గుతున్నావు ఇవన్నీ ఎక్కిచ్చిరు వానికి. బబ్బు ఏడున్నాడు అని ఏం చెప్పాలి? బబ్బు లేడు చచ్చిపోయింది అని చెప్పాలా? మాటలు రావి. అరే బాబు ఎన్నిసార్లు నేను తగ్గుతా? ఇంట్లోనే ఉంటా, ఏడికెళ్ళను, ఇంట్లోనే ఉంటాను నేను. ఇది బాబు అరే అరే అన్న మళ్ళీ అదే అవుతుంది అన్న. ఇక్కడ వీడియో పెట్టింది ఎందుకు? మనం చెప్పి ఏదో ఫైనల్ చేద్దామని మళ్ళీ అదే కొట్లాడుతున్నారు ఇక్కడ అన్న. అరే అవును రా ఏమైంది? నీకోసమే వేసింది కదరా. ఓడి చెప్పింది నీకు చెప్పు, ఈయన గురించి గలీజ్ ఓడి చెప్పిండు. మాట్లాడరా ఎందుకు చేసిరు? అందరు కలిసి హాస్టల్ నుంచి తీసుకోవాలని అందరు ఫైట్ చేసిరు, అందరు అది చేసిరు. ఇప్పుడు అందరు ఒకటి అయిపోయారు అంటారు. నేను ఒక్కనైనా వాడిని సపోర్ట్ చేస్తారు అందరు. అరే నీ గురించే చేసిరు అన్న. నేను ఎవరినంటే ఎవరైతే నేను ఎవరినంటే ఆగ్రాబాయ్ హాస్టల్ ఎందుకు వేసిన? గొడవ ఎందుకు వేసిన? లేకపోతే దాని కెరియర్ స్పాయిల్ అవుతుందని వేసిన? నీ గురించే వేసాను కదరా. అంటే హాస్టల్ వేసే ప్రతి ఒక్క పేరెంట్ వడ్లించుకొని నెగిటివ్ వేస్తారా? స్టార్టింగ్ నుంచి వేసేది ఉండే నన్ను. అరే నువ్వు స్టార్టింగ్ అంత కాలే కదా గలీజ్. స్టార్టింగ్ గలీజ్ ఉండే. అరే నువ్వు స్టార్టింగ్ ఇంకా మండి ఉంటుండే. స్టార్టింగ్ అన్న దగ్గర ఉంటుండే, నువ్వు స్టార్టింగ్ గొడవలు అన్ని అన్న దగ్గర. ఒక నిమిషం రా, ఆ రోజు గొడవ అయింది ఆడ, మీ సార్ పట్టుకుండు వాళ్ళు ఏమని చేసేసి ఉంటే అప్పుడు ఆయనకు భయమైంది. గొడవ ఏ సెకండ్ టైమా? గొడవనే కాలే. అరే గొడవ గొడవ కాలే. నేను ఇప్పటికంటే గొడవ కాలే. సార్ పిలిపిస్తాం. సార్ పిలిపించుడు కాదురా భయ్. అరే ఇంకో ఆడ బయట వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమని చేస్తే నీకు పేరుంది ఒకటి, ఏమని చేస్తే ఓవర్ పేరు మంచి మాట్లాడి నన్ను వాటిలో బిర్లొల్లి పెట్టినా అని చెప్పి. అరే బద్నామేడేంద్రా అది? బద్నామేంద్రా రెచ్చగొడుతున్నాడు. మరి నేను ఏం మాట్లాడాను, మీరేమో మాట్లాడారు. నేను ఇంటికి పోతాను, ఇంటికి అరే నిన్ను వేసింది గొడవ వల్ల కాదురా, నీ కెరియర్ ఖరాబ్ అవుతుంది. నువ్వు బయట వాళ్ళతో కొట్లాడుతున్నావు. ఇన్ని రోజులు మా మధ్యలో ఉండే కాబట్టి ఆ మనోడే కదా అనుకున్నాం. బయట మనోడే కదా, ఇప్పుడు మీ మధ్య లేదు కానీ బయట అయిపోయినా. అరే పిచ్చా మీ మధ్యలో ఉంటే మీ మధ్య లేకపోతే బయట షాప్ లో ఇంపోర్ట్ ఎందుకు వేపిస్తావు? బయట అవన్నీ ఏదో అరే నువ్వు బయట చెప్తున్నా. ఇంకేమైనా ఉంటే మొగతరం ముందట మాట్లాడు.
నాకే ఎక్కిస్తురు నాకే ఎక్కిస్తురు నాకే ఎక్కిస్తురు నేనే వింటున్నా నేనే మొత్తం నమ్మి మొత్తం అది చేస్తున్నా నీకు నేనేం మాట్లాడా మరి నేనెందుకు ఇంటా నేను ఎక్కిస్తే నేను ఎందుకు ఇంటా ఇంట్లో పండగ రా ఇంట్లో మంచి లేకపోతే ఎవరికైనా కోపం వస్తుంది ఏది నేను రాలే ఎందుకు రాలే అన్న ఆ రోజు కావాలని రాలేదు షాప్ కి ఎందుకు రాలే నేను రాలే ఎందుకు నువ్వు ఎట్లయినా క్లోజ్ అయిపోయింది కదా క్లోజ్ చేసి నేను ఇంటికి పోతా ఇంట్లో మా ఇద్దరు అక్కడ ఉన్నారు కదా సరే సైలెంట్ ఎవరు టార్గెట్ చేస్తలేరు ఈ లోపల గొడవని పెద్దగా చేసుకుంటున్నారు బాబు అంతే ఇది ఎన్నో సార్లు అయింది మళ్ళీ అలాలు కలుస్తారు కానీ ఇది కొంచెం ఏమైపోతుంది హాస్టల్ వేసింది మనసులో పెట్టుకుంటే హాస్టల్ వేసింది కెరియర్ ఖరాబ్ అవుతుంది హాస్టల్ వేసింది కెరియర్ ఖరాబ్ అవుతుందని అంతే అంతే స్టార్టింగ్ చేసేది మరి ఇప్పుడు నాకు ఏదో చేయాలా వాడు ఇట్లా చేస్తే నాకు స్టార్టింగ్ నుంచి ఎందుకు అంత ఫ్రీడమ్ ఇచ్చి 10th SSC ఎవరికైనా కూడా తెలుస్తుంది దాని వాళ్ళు 10th లేకపోతే జిందగే లేదు అది తప్ప నేను ఒకటి చెప్పాలా వానికి ఏంటంటే మధ్యలో నేను ఓపెన్ 10th రాస్తా అనగానే నాకు సర్కిట్ అయిపోయినాను నువ్వు రెగ్యులర్ రాసే వాల్యూ ఉందా ఓపెన్ రాసే ఇప్పుడు వీనికి ఇంత పేరుంది ఒక కాలేజ్ లా దేనికి పిలిచిరు లిటిల్ ఫ్లవర్ కాలేజ్ లో దేనికి పిలిచిరు చీఫ్ గెస్ట్ దేని గురించి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ కదా ఎవరికైనా అట్లా పిలిచిరా మనకి ఈవెంట్లకి దానికి దీనికి పిలుస్తారు దానికి ఒక స్టడీ పర్పస్ అంటే దానికి ఒక వాల్యూ ఉంది ఓపెన్ 10th రాస్తా అనగానే నాకు రెగ్యులర్ రాయాలి అంటే స్కూల్ పోకుండా ఏదో పెద్ద తమాషా చేస్తే ఇంటాడు. మన ఇమ్రాన్ అన్నకి బబ్బుకి మధ్య వచ్చిన పెద్ద మనస్పర్ధలను సర్దిద్దడానికి పరేషాన్ బాయ్స్ గ్యాంగ్ రాత్రిపూట అంతా కలిసి కూర్చుని గట్టిగా పంచాయతీ పెట్టారు. బబ్బు బయట తిరుగుతూ గొడవలు పడుతుంటే ఎక్కడ కెరియర్ ఖరాబ్ అయిపోతుందోనని ఇమ్రాన్ అన్న మంచి కోసమే హాస్టల్లో వేస్తే బబ్బు మాత్రం అన్న నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు, నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నాడని మనసులో నెగటివ్గా పెట్టుకున్నాడు. దాంతోపాటు రెగ్యులర్ చదువు మానేసి ఓపెన్ 10th రాస్తానని మొండికేయడం, అలాగే స్కూల్లో ఏదో లొల్లి జరిగి సార్ టీసీ ఇస్తే అన్న కోపంతో 2 దెబ్బలు వేసినందుకు బబ్బు అన్నని ఒక విలన్లా చూస్తూ తయారయ్యాడు. కొత్త మొబైల్ షాప్ ఓపెనింగ్ కి కూడా నన్ను సరిగ్గా పిలవలేదని బబ్బు గిరిగీసుకుని కూర్చుంటే ఫ్రెండ్స్ అందరూ షాప్ మనదైనప్పుడు పిలవడమేంద్రా భయ్యా, నీకు ఇంత ఈగో ఏంది అని లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకారు. మధ్యలో రాత్రి 11 గంటల సమయంలో ఇమ్రాన్ అన్నకి కూడా ఫోన్ చేసి లైన్లోకి తెస్తే ఆయన కూడా ఫోన్లో బబ్బు ప్రవర్తనపై, వాడు ఇష్టమొచ్చినట్టు తాళాలు పారేసి వెళ్లిపోవడంపై ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బయటపెట్టాడు. చిన్నప్పటి నుండి బబ్బు కోసం బండ్లు జీపులు కొనిచ్చి సొంత తమ్ముడిలా చూసుకున్న అన్నకి కనీసం రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇప్పుడప్పుడే మాట్లాడను అంటూ బబ్బు ఇంకా మొండితనమే చూపిస్తున్నాడు. ఇరుపక్కల వాదనలు విన్నాక బబ్బులో మార్పు రావాలని, ఈ గొడవను ఇలానే లాగడం ఎవరికీ ఇష్టం లేదని ఫ్రెండ్స్ హర్ష గంగులు వాదిస్తూ బబ్బుని తగ్గమని గట్టిగా చెప్తారు. కానీ బబ్బు మాత్రం తనకి ఒక ఇజ్జత్ ఉందంటూ తనని కొట్టినందుకు అన్న మీద ఉన్న కోపాన్ని అస్సలు తగ్గించుకోకుండా చాలా పట్టుదలగా ఉంటాడు. ఇక లాభం లేదని, అసలు స్కూల్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి రేపు పొద్దున ఆ స్కూల్ సార్నే పిలిపించి మాట్లాడిద్దామని